అందరు నమస్తే. డబ్బు ఏం చేస్తామని అడిగినట్టు ఎవరో ఏం చేస్తే నేను మీ కుటుంబంలో చిచ్చు పెడతా అన్నదంట, నీ పానం తీసేస్తా అన్నదంట. ఇప్పుడు డబ్బు కాదు, ఆ డబ్బు ప్లేస్లో రాజకీయం గురించి మాట్లాడదాం. రాజకీయం కోసం తల్లి లేదు, తండ్రి లేడు, బాబాయ్ వరుసలు లేవు, ఏమీ లేవు. రాజకీయమే ఇంపార్టెంట్, రాజకీయమే శ్వాస, రాజకీయమే ఆశ అన్నట్టుగా కుటుంబాలలో చిచ్చు రాజకీయంగా. మనం కవిత ఎపిసోడ్ చూస్తున్నాం కదా, కేసీఆర్ కుటుంబంలో ఏమవుతుందో. ఏకంగా ఆమె కేసీఆర్నే టార్గెట్ చేసింది, కొద్దిసేపు కేటీఆర్ టార్గెట్ చేసిండ్రు. వాళ్ళ ఫ్యామిలీలో ఏదో కొంత డిఫరెన్స్ కనిపించింది. ఇప్పుడు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఫ్యామిలీ ఇష్యూ వచ్చింది తెర మీదకి. అక్కడ కూడా ఏం ప్రాబ్లం వచ్చిందో ఏమైందో తెలియదు, కానీ ఒక వాళ్ళ సొంత మీడియాలో వచ్చిన ఒక యాడ్ అందరినీ కాన్సన్ట్రేషన్ దాని మీదకి పోయింది. అసలు ఏం జరుగుతుంది వీళ్ళ ఇంట్లో అని. మనం వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందో చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళ వ్యక్తిగత వ్యవహారాలు. కానీ రాజకీయంగా ఎక్కడ వైరుధ్యం వచ్చింది, ఏం జరుగుతుంది. మొదలే వివేక్ వెంకటస్వామి ఫ్యామిలీ పైన శ్రీధర్ బాబు అండ్ మిగతా ఎమ్మెల్యేలంతా గుర్రు అంటున్నారు రోజు. అసలు ఏం జరుగుతుంది? ఈ పంచాయతీలు రాజకీయాల కోసం ఏకంగా కుటుంబాలు ఎందుకు చీలిపోతున్నాయి? ఈ అన్ని అంశాల మీద మాట్లాడదాం. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వెనక ఒక యాడ్ కనిపిస్తుంది, ఇది వాళ్ళ పేపర్లో వచ్చిన యాడ్, ఇది మంది పేపర్లో వచ్చిన యాడ్ కాదు. ఈ ఎంపీ వంశీ సారథ్యంలో పెద్దపల్లి రైజింగ్ అని ఇచ్చారు. ఇచ్చి ఇక్కడ ఎమ్మెల్యేల ఫోటోలు కూడా ఉన్నాయి, ఎమ్మెల్యేల ఫోటోలు, ఆ పెద్దపల్లి పరిధిలో వచ్చిన ఫోటోలు కూడా ఉన్నాయి. కానీ అగో వాళ్ళ పెద్దనాయన గడ్డం వినోద్ ఫోటో కూడా ఉంది, వాళ్ళ తాత కాకా ఫోటో కూడా ఉంది. కానీ ఇక్కడ చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ ఫోటో లేదు. పెద్దపల్లి పరిధిలోకి వస్తుంది అది కూడా. ఈ మధ్య కొంత సరే వాళ్ళ బిజినెస్, వాళ్ళ గొడవలు ఏమన్నా అవి మనం సంబంధం లేని ఇష్యూలు, అవి జనాలు కూడా సంబంధం లేవు. కానీ రాజకీయంగా ఏం జరుగుతుంది అనేది ఇంపార్టెంట్. ఇక్కడ రాజకీయంగా ఎందుకు అంటున్నామంటే, ఈ మధ్య పుష్కరాలు, దానికి వంశీ పిలవకపోవడం, ఇదంతా చూసిండ్రు కదా. వంశీని పిలవలేదు, వివేక్ వెంకటస్వామిని పిలవలేదు, మమ్మల్ని పిలవలేదని చెప్పి మాల సామాజిక వర్గ సంఘాలన్నీ కూడా రోడ్డు మీద వచ్చినాయి. శ్రీధర్ బాబుకి అగనెస్ట్గా ధర్నాలు జరిగినాయి అక్కడ పెద్దపల్లిలో, మంతన్లో, ఆ సరస్వతి పుష్కరాలు జరిగే దగ్గర. అక్కడ ఎమ్మెల్యేలంతా శ్రీధర్ బాబు ఏమంటున్నారు, వీళ్ళ ఫ్యామిలీ ముగ్గురు మొత్తం ప్రజాప్రతినిధులు, చెన్నూరు ఎమ్మెల్యే, బెల్లంపల్లి ఎమ్మెల్యే, పెద్దపల్లి ఎంపీ, ముగ్గురు ఉన్నారు ఒకటే కుటుంబంలో. అందుకే అంటారు ఇవంతా బోనాంజాలు, కుటుంబ బోనాంజాలని. ఇప్పుడు అసలు వాళ్ళ ఫాదర్ ఫోటో లేకుండానే పేపర్ యాడ్ వచ్చింది. పేపర్ యాడ్కు వాళ్ళ ఫాదర్కి ఏం సంబంధం అంటే, ఆయన పెద్దపల్లి ఎంపీగా మిగతా వాళ్ళ ఎమ్మెల్యేల ఫోటోలు ఇచ్చినప్పుడు వాళ్ళ ఫాదర్ ఫోటో కూడా వేయాలి కదా. అయితే ఇది డ్రామా కూడా అయి ఉండొచ్చు. ఎందుకు డ్రామా అయి ఉండొచ్చు అంటే, ఒకటి ఈ మధ్య ఆ సరస్వతి పుష్కరాల తర్వాత మక్కన్ సింగ్ ఠాగూర్, రామగుండం ఎమ్మెల్యే, ఆయన ప్రెస్ మీట్ పెట్టి చాలా ఘాటుగా స్పందించిండు. మొన్న శ్రీధర్బాబు కూడా స్పందించిండు. మొన్న శ్రీధర్బాబు అన్నది ఏంది, వీళ్ళు ఇట్లా అని చెప్పి ఇట్లా వేరే వాళ్ళతో ధర్నాలు చెప్పించుకొని థర్డ్ పార్టీతో కలిసి పార్టీ మారిపోతారేమో అని ఘాటుగా వ్యాఖ్యించాడు ఆయన. మక్కన్ సింగ్ రాజ్ ఠాగూర్ ఏమంటాడంటే, ఎంపీ వంశీ చిన్నపిల్లగాడు, ఆయన ఏం మాట్లాడుకుంటే మంచిది, ప్రోటోకాల్ మేమేం తప్పలేదు, అది స్టేట్ లెవెల్ ప్రోగ్రామ్, దానికి స్థానిక ఎమ్మెల్యేలు, స్థానిక ఎంపీల ఫోటోలు లేని అవసరం లేదు, అది గుర్తుంచుకోకుండా ఏమో చేస్తున్నారు, వీళ్ళ అసలు కథ ఏందో 15 రోజుల్లో బయటపడుతుంది అన్నాడు. 15 డేస్లో బయటకు వస్తుంది అన్నాడు మక్కన్ సింగ్ ఠాగూర్, రామగుండం ఎమ్మెల్యే. అయితే ఈ ఫోటోలో వివేక్ ఫోటో లేకపోవడంతో నాకు వివేక్ సంబంధం లేదు, మా డాడీకి సంబంధం లేదు, రాజకీయంగా మీరు మా డాడీతో చాలా వైరుధ్యాలు ఉండొచ్చు, చాలా కొట్లాటలు ఉండొచ్చు, బట్ నాకు ఆయనతో సంబంధం లేదని చెప్పే ప్రయత్నం చేస్తున్నారా వంశీ గారు, లేకపోతే శ్రీధర్బాబు వర్గానికి దగ్గరయ్యే ప్రయత్నాలా ఇవి? శ్రీధర్బాబుతో మంచిగా ఉండాలంటే వివేక్ దూరంగా ఉండాలి, ఎందుకంటే వివేక్ శ్రీధర్బాబుకు ఇప్పుడు అప్పుడు కాదు, నిప్పు ఉప్పు అన్నీ ఎప్పటి నుంచో. కాబట్టి వాళ్ళ డాడీ దగ్గర నుంచి బయటకు వచ్చినా అని చెప్పే ప్రయత్నాలు చేస్తున్నాడా? అంతా సన్ స్ట్రోక్లే, లేకపోతే డాటా స్ట్రోకులు. కేసీఆర్ కుటుంబంలో ఏమైతుందో చూసినాం కదా మనం. కవిత
ఏకంగా జాగృతి అనే పేరుతో కార్యక్రమాలు చేస్తున్నారు. ఆమె ఇంద్రపార్క్ దగ్గర ధర్నా చేస్తే ఒక బీఆర్ఎస్ కార్యకర్త పోలే, ఒక బీఆర్ఎస్ జెండా కూడా లేదు ఆడ. ఆమె బీఆర్ఎస్ కండువతో వేసుకున్న ఫోటో పెట్టినారు కేసీఆర్తో కలిసి ఉన్నది, దాని మీద ఎక్కడ బీఆర్ఎస్ కారు గుర్తు లేదు. ఆమె సపరేట్ దుకాణం నడిపిస్తున్నది అర్థమైపోయింది. అంటే బీఆర్ఎస్తో సంబంధం లేకుండా వ్యవహారం నడుస్తున్నది అక్కడ. ఆ ప్రోగ్రామ్స్ అన్ని కూడా అట్లా డీల్ చేస్తున్నారు వాళ్ళు. ఆమె కూడా ఏకంగా వాళ్ళ డాడీకి రాసిన లేఖ బయటకు వచ్చింది కదా, ఆ లేఖ కవితనే బయటకు విడుదల చేసిందని చెప్పి కొంతమంది ఓపెన్గా మాట్లాడుతున్నారు. అంటే ఆ కుటుంబంలో కూడా ఏదో చిచ్చు వచ్చింది కవిత రూపంలో అనేది పెద్ద చర్చ నడుస్తుంది. ఇట్లా ఈ ఫ్యామిలీలే రాజకీయం కోసం నిలువుగా చీలుతున్నట్టు కనిపిస్తున్నాయి. అంటే రాజకీయమే ఇంపార్టెంట్, ఇవన్నీ సంబంధాలు, కానీ విలువలు కూడా చాలా ఇంపార్టెంటే. విలువలు కూడా చాలా ముఖ్యం. రాజకీయాలు ఏమున్నది, ఇవాళ ఈ పార్టీలో ఉంటారు, రేపు ఇంకో పార్టీలోకి వస్తారు ఎవరైనా సరే. కానీ విలువలు లేకపోతే కూడా జనాలు యాక్సెప్ట్ చేయరు. ఎవరైనా సరే, వంశీనైనా సరే, కవిత అయినా సరే, ఇంగోరైనా విలువలు కూడా చాలా ఇంపార్టెంట్. విలువలు వదిలేసి ఇక మనం ఇంగోలాగా వేద్దామంటే కుదరదు. కానీ ఇదైతే ఫుల్ వైరల్ అయిపోయింది. పెద్దపల్లె కాదు, మొత్తం స్టేట్ వైడ్గా ఈ యాడ్. అసలు దీనిలో వివేక్ ఫోటో ఎందుకు లేదు? వివేక్ వంశీకి చెడింది అని చెప్పే అవకాశం ఏం లేదు. వాళ్ళు మంచిగా ఉంటారు, చాలా బాగుంటారు. కవిత కేసీఆర్ లాగానే ఉంటారు వాళ్ళు కూడా. ఇది కూడా ఒక డ్రామానేమో, ఒక డ్రామా టైప్. ఇప్పుడు కవితకు కవిత కేసీఆర్ రిలేషన్ చెడిందేమో వాళ్ళు ఇక్కడి కేసు తర్వాత. కానీ వీళ్ళైతే ఇప్పటికి మంచిగా ఉంటారు. వివేక్ ప్రోద్బలం లేకపోతే వంశీ ఎంపీ అవుతాడా? కాడు కదా. ఆయన ప్రోత్సాహంతోనే వంశీ ఎంపీ అయ్యిండు. దీనిలో వేరే ఏం లేదు. ఆయన కొడుకును ఎస్టాబ్లిష్ చేయనికే, ఎంపీగా గెలిపినికే ఆయన అందరినీ ఎమ్మెల్యేలు అందరినీ కోఆర్డినేట్ చేసుకొని ఆ టైంలో అందరు సహాయ సహకారాలు అందించిన కూడా గెలిచిండు. కానీ ఇప్పుడు ఇట్లాంటివి ఎందుకు జరుగుతున్నాయి? రాజకీయమే ముఖ్యం ఎందుకు అయిపోయింది? అసలు ఎందుకు ఈ ఫ్యామిలీలో ఏం జరుగుతున్నాయి మాత్రమే ఆ టాపిక్. అవి ఏం జరుగుతుందో తెలియదు. మక్కన్ సింగ్ చెప్పేదేమో 15 రోజులు తెలుస్తుంది అంటున్నాడు. ఏం జరుగుతుందో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.